అనమాట. మరి ఈయన్ని కలాలి అనేటువంటి ఎప్పుడో చూస్తున్నాం, కానీ ఆశ నాకు సామలకోటలో మా బ్రదర్ గారు ఒక అబ్బాయి వివాహం చేశారు. ఆ వేదిక మీద నుండి నేను వాడిని కలిశాను, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను. కనుక అభిషక్తులైన సేవకులు వాక్యం అంటది, ఆ ప్రవక్తలను నమ్ముకునుడి, దాని ద్వారా మనం దీవెనకరంగా ఉంటామంట. అద్భుతమైన వాక్యం. రామాయణం అంటే అదే, మహాభారతం అంటే కట్టి కొట్టి తెచ్చిన 3 మాటలు చెప్పినట్టుగా, బైబిల్ అంటే 2 మాటలు చెప్పాడు. 66 పుస్తకాల నుంచి 2 మాటలు చెప్పాడు. ఏంటది? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్, నీ పొరుగు వాడిని ప్రేమించు. అలాగా ఈరోజు సందేశంలో ఒక్క మాటతో మన కష్టాలన్నీ కొట్టేసారైనా. మరి ఏంటనంటే, యేసుక్రీస్తు మహదైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడి ఉన్నది. చెప్పులు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. మరి ఈరోజు అద్భుతమైనటువంటి 22 చర్చ్ యానివర్సరీ మనం జరుపుకుంటున్నాం. అయ్యగారు మంచి నామకరణం చేశారు, షాలేం బాప్టిస్ట్ చర్చ్ ఆలయం అని. కనుక షాలేం అనేది ఇస్రాయేల్ యొక్క లేకపోతే పూర్వనామం. అది షాలేం ఇస్ నథింగ్ బట్ పీస్, సమాధానం. కనుక మరి ఆ యెరూషలేముకి ముందున్న పేరే షాలేం. షాలేం అంటే సాలేం సమాధానం. కనుక మరి సాలేం అంటే మనకు అర్థం ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ పీస్, ఇట్స్ బిల్ట్ బై గాడ్. బిల్ట్ అంటే నిర్మించుట, కట్టబడుట అనే అర్థాలు వస్తున్నాయి. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇశ్రాయేలుని యొక్క రాజ్యాన్ని కట్టాలని, ఇశ్రాయేలుని పోగు చేయాలని, ఏమండి ఆ మందిరము కట్టాలని ఆయన ఇంటెన్షన్. కనుక ఇక్కడ షాలేం అనగా మరొక అర్థం ఏంటనంటే, ఆ పాడైపోయిన దాన్ని బాగు చేయట, విరగబడినటువంటి జీవితాలు, విరగబడినటువంటి కుటుంబాలు, విరగబడినటువంటి విశ్వాసాలను, విరిగినటువంటి సంఘమును దేవుడు కట్టుట. ఈ సార్వత్రిక సంఘాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. షాలేం అంటే